వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మొత్తానికి రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ రోజు భారీ అంచనాలతో రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే నేను సంధ్యా థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ షో చూసొచ్చా. సో మూవీకి చాలా మంది రేటింగ్ అడుగుతున్నారు. సో ఇలాంటి మూవీస్‌కి అసలు రేటింగ్ ఇవ్వొద్దు. ఎందుకంటే శంకర్ గారి గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ముఖ్యంగా కరప్షన్ గురించి ఇప్పటికే ఆయన చాలా సినిమాలు తీశారు. అంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఇతను ఎప్పటినుంచో తీస్తున్నాడు. 'భారతీయుడు' గాని, 'శివాజీ' గాని ఇట్లాంటి సినిమాలు కరప్షన్ గురించి చాలా సినిమాలొచ్చాయి. అంటే కరప్షన్ గురించి పొలిటికల్ లీడర్స్ మీద ఫైట్ చేస్తున్నాడేమో అనిపించింది. ఈ సినిమాలో కూడా కరప్షన్ గురించే ఉంటుంది. అంటే 'రామ్ చరణ్' గారు అసలు మరి ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. అంటే ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి గౌరవంగా అడిగారని చెప్పేసి ఎంచుకున్నారా? లేకపోతే అంటే ఇది ఒక ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఎళ్తుందని ఈ కథను ఎంచుకున్నారా అనేదైతే మాత్రం తెలీదు గానీ, ఒక మంచి కథ అయితే మాత్రం ఎంచుకున్నారు. అంటే ఒకే విషయం చెప్పాలి. సినిమాలో నిజాయితీ గురించి ఉంటుంది. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. సినిమా మొత్తం కూడా అదే ఉంటుంది. ఆ నిజాయితీని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎప్పటికైనా సరే బలైపోతావు. సో, ఆ లైన్ ఎక్కువుంటుందన్నమాట. సో, అంటే రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని తీసుకొచ్చి అంటే పొలిటికల్‌కి సంబంధించి, ఆ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించి రియల్ లైఫ్‌లో జరుగుతాయి. మనం ఇలాంటివి చాలా చూసాం. దీనికి సంబంధించి ఇప్పటివరకు చాలా మూవీస్ వచ్చాయి. బట్ అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ శంకర్ గారు మాత్రం కొంచెం చూపించారు. మరి ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్‌కి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. అసలు ఫస్ట్‌లో చాలా మంది కూడా అంటే ఇతను ఏజ్ చిన్నది. ఇతను ఒక పెద్ద క్యారెక్టర్‌లా ఎట్లా చేస్తాడు? అంత అనిపించదు. అంత అంటే క్యారెక్టర్‌ని చూపించడం కష్టం. అంటే రంగస్థలంలో అంత మంచి యాక్టింగ్ ఇచ్చినా గాని, అంత మంచి యాక్టింగ్ చేసినా గాని అతని ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్ అది. అంటే ఇందులో ఏంటంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ పిల్లలు ఉంటారు 'రామ్ చరణ్' గారికి. సో, అట్లా ఈ క్యారెక్టర్ పెద్ద ఉండదేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. నిజానికి ఏదైతే క్యారెక్టర్ గురించి తక్కువ అంచనా ఏసారో అదే క్యారెక్టర్ సినిమాని నిలబెట్టింది. అప్పన్న క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్ గురించి సినిమా రిలీజ్ అవ్వక నుంచే టాక్ నడుస్తుంది. సో, అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంత సేపు నాకైతే చాలా ఏడుపొచ్చిందండి. అంటే 'రామ్ చరణ్' గారు అంటే యాక్టింగ్ అసల నార్మల్‌గా చేయలేదు. సో, చాలా నాకైతే అసలు కన్నీళ్ళొచ్చాయి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌లో ఒక్కొక్క ఏదో ఒకటి పెడతా ఉంటారు మన డైరెక్టర్స్ ఒక హీరోకి. ఒక చిన్న మైనస్. సో, ఈ క్యారెక్టర్‌లో కూడా ఒక చిన్న మైనస్ పెట్టారండి. దానివల్ల ఆయన ఎంత ఇబ్బంది పడతారో, ఎన్ని వదులుకుంటారో అవన్నీ కూడా చూపిస్తారు. సో, మనకి చాలా బాధ అనిపిస్తుంది. సో, మొత్తానికి ఒక పక్క 'ఎస్.జె. సూర్య'. సో, ఆయన క్యారెక్టర్ గురించి అందరికీ బాగా తెలుసు. సో, అంటే సూర్య గారు తగ్గ విలన్ అనే చెప్పాలి ఈ మూవీకి. ఒక పొలిటీషియన్‌గా క్యారెక్టర్ చేసినట్టు మనకి ఇందులో కనిపిస్తారు. ఒక సీఎం కొడుకుగా. సో, అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే ఒక చిన్న చిన్న ట్విస్ట్‌లుంటాయి. అవి చూసినప్పుడు ఓహో! అవునా! అలాగా ఇట్లా అనిపిస్తది. సో, ఓవరాల్‌గా ఇలాంటి సినిమాలకి రేటింగు ఇవ్వొద్దు. ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే అంటే చాలా రేర్‌గా వస్తాయండి. ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ ఏంటంటే మంచి కమర్షియల్ మూవీ రావాలి. సినిమా రిలీజ్ అయిన రోజున కొంచెం అక్కడికెళ్లి హడావిడి చేయాలి, గందరగోళం చేయాలి, గొడ్లు చింపుకోవాలి ఇట్లా మాట్లాడుకుంటారు. కానీ ఏంటంటే ఇట్లాంటి సినిమాలొచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఫ్యామిలీతో చూసి హ్యాపీగా ఇంటికొచ్చేయడమే బెటర్. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించాలి. అంటే మన పొలిటికల్ లీడర్‌ని మనం ఎందుకు ఎన్నుకున్నాం? అసలు ఏం హామీలిచ్చాడు? ఇచ్చిన హామీలు నెరవేర్చాడా లేదా? ఒక సీన్ ఉంటుందండి. 'సముద్రకని' గారు చేశారు. ఆ సీన్ ఏంటంటే అతను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు హామీలు రాస్తాడు. రాసిన దానికి నేను గనక గెలిచిన 6 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే మీ అందరికి బాండ్ పంచుతున్నాను. నేను రిజైన్ చేస్తా నా పదవికి అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. అది చాలా హైలైట్ అనిపించింది. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఎక్కడ కూడా ఏది కూడా మైనస్ పాయింట్ లేదు. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. స్పీడ్ ఉంది. సో, సీన్ టు సీన్ చాలా ఫాస్ట్‌గా ఎళ్తుందనమాట. సో, అంటే ఎవరికీ కూడా ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ మరీ ముఖ్యంగా హీరోకి ఎలివేషన్ కూడా తక్కువేం ఇవ్వలేదు. చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎలివేషన్ పాయింట్స్ 'రామ్ చరణ్' గారి అభిమానులకి చాలా బాగా నచ్చుతాయి. అండ్ మరీ ముఖ్యంగా 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే చాలా రేర్‌గా తీస్తారు ఇట్లాంటి సినిమాలు. హీరోలు ఎవరు కూడా ముందుకు రారు. బట్ ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉండి కూడా ఇట్లాంటి కథని ఎంచుకున్నారంటే 'రామ్ చరణ్' గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ మెసేజ్ ఉంది సినిమాలో. ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఉంది. సో, దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరీ ముఖ్యంగా 'రామ్ చరణ్' అభిమానులైతే ఒక మంచి డిసిప్లిన్ నేర్చుకుంటారు. సినిమా క్యారెక్టర్ మొత్తం కూడా 'రామ్ చరణ్' గారు చాలా డిసిప్లిన్‌గా ఉంటారు.
ఆ డిసిప్లిన్ ఉంటే మనం ఎంతవరకు వెళ్తాం అనేది మాత్రం కూడా చాలా అద్భుతంగా చూపించారు శంకర్ గారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, దాని తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్. సో ఇవన్నీ కూడా ఆయన ఎట్లా చేసుకుంటూ వచ్చారు. మనం కూడా అదే డిసిప్లిన్‌తో మంచిగా పద్ధతిగా చదువుకుంటే మనం కూడా ఎట్లా అవుతాం. ఇది మనకి అంటే కొంచెం సినిమా ఎక్కినోళ్ళకి ఇది అర్థమవుతుంది. అంటే మాక్సిమం ఇప్పుడు శంకర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ మెసేజ్ చాలా పెద్ద సంఖ్యలో నచ్చకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా సినిమా మాత్రం చాలా సూపర్. ఆహ్, 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. అండ్ 'ఎస్.ఎస్. సూర్య' గారి యాక్టింగ్ కూడా చాలా బావుంది. 'తమన్' గారు మ్యూజిక్ బాగా కొట్టారు. అండ్ ఇందాక కూడా ఒక విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. ఏంటంటే మేము చూసిన థియేటర్‌లో 'నాన్న హైరానా' సాంగ్ అయితే మరి వేయలేదు. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ చాలా మందికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్పన్న క్యారెక్టర్ కోసం సినిమాకెళ్ళండి. అప్పన్న క్యారెక్టర్ చూసిన తర్వాత మీకు కన్నీళ్లు రాకపోతే నా మీద ఒట్టు చెప్తున్నా. నేనైతే ఏడ్చాను నిజంగా ఆ సీన్ గురించి. చాలా చేశారండి అసల. చాలా 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 చేశారు 'రామ్ చరణ్' గారైతే. అసల 'రామ్ చరణ్' గారు లేకపోతే అసలు సినిమాయే లేదు. అండ్ మరి ముఖ్యంగా 'శంకర్' గారు ఫైట్ చేస్తున్నారు నిజంగా. ఈయన కరప్షన్ అని చెప్పేసి ఎప్పటినుంచో ఫైట్ చేస్తున్నారు. సో ఒక మంచి డైరెక్టర్ అండి ఇతను. అంటే ఇలాంటి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ వచ్చి మంచి మంచి హీరోలకి ఎలివేషన్ ఇచ్చి కొత్త కొత్త కథలు తీసుకొచ్చినా గానీ, కరప్షన్ గురించి ఆయన మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తున్నారు చూసారా? అది హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇతను పోరాడుతున్నాడని చెప్పాలి 'శంకర్.' సో ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి. అందరికి నచ్చాలి. సో అందరూ బుర్రకి ఎక్కించుకోండి. ఈ సినిమాని దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చి అంటే కలెక్షన్ కొట్టింది ఇట్లా మాట్లాడొద్దు. ఇది మంచి సినిమా. దీనికి రేటింగ్ వద్దు. మంచి సినిమాలనే చూద్దాం. ఫ్యామిలీతో కలిసి చూద్దాం. అందరూ చూడొచ్చు. సో నేనైతే రేటింగ్ ఇవ్వను. మీకేమన్నా రేటింగ్ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ ఉంది. అందులో ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.